నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. రైట్. విజయవాడలో జరిగినటువంటి వరదల గురించి మనందరికీ తెలిసిందే. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అసలు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. సో, ఒకసారి మనతో పాటు మాట్లాడడానికైతే ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ నుంచి స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు. ఆయన్ని అడిగి అసలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ మేరకు సహాయక చర్యలు కూడా చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్. రైట్. చాలా రోజుల తర్వాత మా స్టూడియోకొచ్చారు. అసలు అంటే ఓడిపోవడానికి గల కారణాలేంటి? ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు. 2 రకాలుగా విశ్లేషించొచ్చు. నిజంగా ప్రజల ఓట్లతోనే మేము ఓడిపోయామనంటే అదొక రకమైనటువంటి డిస్కషన్. దాంట్లోకి వెళ్ళేక ముందు మేమైతే ప్రజల ఓట్లతో ఓడిపోయామనైతే ఇప్పటికి భావించట్ల. హ్మ్. ఎందుక అంత స్టాండర్డ్‌గా చెప్పాల్సొస్తుందంటే, హ్మ్. దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకి, అదే విధంగా మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అంటే అసెంబ్లీ, పార్లమెంట్‌లకి ఒకేసారి జరిగినటువంటి రాష్ట్రాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనేది ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్‌డీఏ పక్షాలు కానటువంటి అందరూ ఆరోపిస్తున్నటువంటిది. దానికి బలంగా చేకూర్చే విధంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలకి ముందు నుంచి వ్యవహరించినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్‌లో. లైక్ పోస్టల్ బ్యాలెట్‌లో 6 దశలు ఎన్నికలయిపోయినా గూడా దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్‌కి ఒక రూలు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక రూలు. ఎన్నికలు పోలింగ్ రోజు పర్సెంటేజ్‌కి, కౌంటింగ్ రోజు పర్సెంటేజ్‌కి ఎలా డిఫరెన్స్ ఒస్తది? ఇప్పుడు మీరే ఒక పోలింగ్ బూత్‌లో 500 ఓట్లు పోలైతే, కౌంటింగ్ రోజు గూడా 500 ఓట్లే రావాలి. అది 490 రావటమో, లేదంటే 560 రావటమో ఉండదు గదా! అదే విధంగా వీవీప్యాట్‌లు ఏదైతే ఓట్లు లెక్కబెట్టినప్పుడు వీవీప్యాట్ స్లిప్‌లనేది కరెక్ట్‌గా రావాలి. సో, దాన్ని ఆల్రెడీ మాకు అనుమానం ఉందని జెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గావచ్చు, లేదంటే మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్‌సీపీ కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్‌లు అప్లై జేస్తే, మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాం గానీ, మేము వీవీప్యాట్ స్లిప్‌లు కౌంట్ జేయం అంటుంది. అంటే సంథింగ్ ఈస్ దేర్ అని అక్కడ అర్థమవుతుంది గదా! సో, కొన్ని పోలింగ్ బూతుల్లో జూసుకుంటా ఉంటే ఎక్స్‌పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైమ్ 500 మెజారిటీ వచ్చిన పోలింగ్ బూత్‌లో రివర్స్‌లో తెలుగుదేశానికి 500 మెజారిటీ కనపడుతుంది. హిందూపూర్‌లో అయితే ఒక వార్డ్‌లో కేవలం ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడినట్టుగా చూపిచ్చారు. మా ఏజెంట్లే ఇద్దరు కూర్చున్నారక్కడ. అసెంబ్లీకి సంబంధించి ఏజెంటు, పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి ఏజెంట్ ఇద్దరు కూర్చోనున్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్‌లుంటారు. ఎక్స్ కౌన్సిలర్‌లు, మా పార్టీ నాయకత్వం ఉంటది. మినిమమ్ అంటే 500 ఓట్లు, 200, 300 ఓట్లు మాకు సంబంధమే ఉంటాయి. కానీ ఒకే ఓటు పడిందని చూపిచ్చారు. సో, ఇవన్నీ చూసినప్పుడు ఈవీఎంల వల్ల ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వాళ్ళు గెలిచారు అనేది మేము బలంగా నమ్ముతున్నాం. ఇది బేసిక్‌గా అనుకుంటుంది. లేదు నిజంగా ఒకవేళ ప్రజల ఓట్లతోనే ఓడిపోయామా అనే దాని మీద నిజంగా విశ్లేషణ చేస్తే ఎందుకంటే 2 రకాలుగా విశ్లేషణ చేయాలి కాబట్టి. ఒకవేళ అలానే చేస్తే మేము చేసినటువంటి మంచి కంటే మా మీద దుష్ప్రచారం చేసినటువంటి ఇది ప్రజలకు ఎక్కువగా రీచ్ అయింది. అంటే మేమింత మంచి చేశామని చెప్పి మేము చెప్పుకుంటా వెళ్ళాం. ఇదిగోండి మీ కుటుంబానికి మంచి జరిగితే మాకు ఓటేయమన్నాం. కానీ లేదండి ఈ మంచి కంటే మీకు చెడు ఎక్కువ జరుగుతుందని చెప్పి ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాకు వ్యతిరేకంగా, కొన్ని రాజకీయ పార్టీల గుంపు మాకు వ్యతిరేకంగా, వీళ్ళందరూ కలిసి దుష్ప్రచారం ఎక్కువ చేయటం వల్ల ప్రజల్లోకి అది వెళ్ళి, మాకు వ్యతిరేకంగాన్న ఓటు వేసుండాలి. లేదు అనంటే మేమిచ్చినటువంటి మేనిఫెస్టోకి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా గూడా కొంత ఆశాజీవులుంటారు. అది మీరైనా, నేనైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రికగా ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్. మేము ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ల ద్వారా రూ. 3000 అందించాం. దాన్ని పెంచుతారు అనేది అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి బడ్జెట్‌ని చూసి, ఇది మనం ఇప్పుడు పెంచటానికి సాధ్యపడేది కాదు. సో, నేను 2028లో 500 పెంచుతాను. సో, ఇప్పుడైతే నేనేం పెంచలేనని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారేంటి 4000 ఇచ్చేస్తా అప్పుడే. మళ్ళీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా పెన్షన్‌లు ఇస్తా. అన్నప్పుడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే 50-60 సంవత్సరాల మధ్య కొత్తగా పెన్షన్ మనకొచ్చిద్ది అనుకున్న వాళ్ళు దాదాపుగా 19.5 లక్షల నుంచి 20 లక్షల మంది ఉన్నారు. అంటే అదనంగా 20 లక్షలు మాకు గూడా పెన్షన్ వచ్చేసిద్ది గదా! ఈ ప్రభుత్వం వస్తే అనే ఆశతో అన్న ఓటేసుండాలి. లేదంటే మీకు తెలుసు మహిళలు ఎక్కువ ఓటర్లు. అవును. దాదాపు 2,00,00,000 మంది పైనున్నారు. అవును. అవును. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కర్ణాటకలో సక్సెస్ అయింది. అదే విధంగా తెలంగాణలో సక్సెస్ అయింది. అంటే సక్సెస్ అంటే ఆ పథకంకి ఓట్లు పడ్డాయని. లాస్ట్ టైమ్ అంటే లాస్ట్ గవర్నమెంట్‌లో కూడా మీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు బేసిక్‌గా మహిళలకి అంటే మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఎక్కువగా స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టారు. అండ్ బేసిక్‌గా అవి సక్సెస్ అయ్యాయి కూడా. అంటే మేము చేసిన కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్‌లో మా వరకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఆబ్వియస్‌గా మాకు ఇచ్చిన మాట ప్రకారం టైమ్ టు టైమ్ డబ్బులు పడుతున్నాయి. సో, ఇబ్బందులు లేకుండా ఈవెన్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్సే కనిపించాయి. బట్ ఎందుకు?
అంటే ఇప్పుడు నేనంటుంది ఇప్పటికి గూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెగెటివ్ ఉందనంటే నేను నమ్మను. కాబట్టి మీరు మీడియా ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే చంపేస్తున్నటువంటి రోజులు నడుస్తా ఉన్నాయి ఈరోజు. గుంటూరులో మాచర్ల మాచర్ల ఏంటి మీకు అక్కడ ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దాని మీద దాడులు చేయటం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, ఉమ్, ఇవన్నీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఉమ్, చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకొస్తే ఉమ్, వేలాదిగా వస్తున్నటువంటి జనాలు. రషీద్ అనే అతన్ని అక్కడ నడి రోడ్డు మీద చంపితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వాళ్ళిద్దరు కూడా పరామర్శకెళ్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలే అని విన్నాను నేను. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా. ఇద్దరు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. కానీ ప్రస్తుతం అతను తెలుగుదేశంలో ఉన్నాడు. ఎవరైతే చంపాడో ఉమ్, అతను తెలుగుదేశంలో ఉన్నాడు. ఉమ్, దాదాపుగా 1.5 ఇయర్ బ్యాక్ తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. ఉమ్, సో అక్కడి నుంచి ఆధిపత్య పోరు నడుస్తా ఉంది. ఉమ్, సో పార్టీల మధ్య వైరంగా దాన్ని ఇద్దరు అంతకుముందు ఒకే పార్టీలో ఉన్నా కూడా ఉమ్, పార్టీల మధ్య వైరంగా ఇప్పుడు అవతల పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఉమ్, పార్టీల మధ్య వైరంగా అతను చంపాడు. ఉమ్, సో నేను ఇక్కడ బేసిక్ గా ఉన్నాను, మీరు తెలుగుదేశం వైసీపీ అనొద్దు. ఉమ్, ఇది చంపింది తప్పు కదా, దాని మీద మేము తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని చెప్పట్లా. ఉమ్, వాడు ఈ పార్టీ వీడి ఈ పార్టీ ఏంటి, అది కాదు కదా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఉమ్, చెప్పాల్సినటువంటిది. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే వేలాదిగా వస్తున్నటువంటి ప్రజానికాన్ని మీరు చూస్తా ఉన్నారు. ఉమ్, మనం విశాఖపట్నంలో పరామర్శకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉమ్. ఈవెన్ ఎయిర్పోర్ట్లకి వెళ్ళినా వందలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. గత వారం రోజుల నుంచి ఎక్కడ వైఎస్ జగన్ గారు కనిపించినటువంటి వైనం కూడా కనబడుతుంది. అలాగే షర్మిల గారు కూడా ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువగా వ్యాఖ్యలు అనేది చేస్తున్నారు. ఎందుకని అంటే సొంత చెల్లయ్యుండి కూడా అన్న మీద అంత తీవ్ర విమర్శలు చేయడానికి గల కారణాలు అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కనపట్టలేదు అన్నారు కదా. ఉమ్, విజయవాడకు సంబంధించి వచ్చినటువంటి వరదల్లో ఉమ్, వరదలు వచ్చినటువంటి రెండో రోజే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే బెంగళూరు నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ఉమ్, ఆ ప్రాంతాలకి వెళ్ళి ఉమ్, వాళ్ళందరినీ కలవటం జరిగింది. ఉమ్, అదే విధంగా తర్వాత మళ్ళీ ఇంకొక రోజు కూడా అదే వరద ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే నిరంతరం ఉన్నాడు. ఉమ్, ప్రజలు సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి యాక్టివిటీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువలోనే ఉన్నారు. ఉమ్, సరే మా మీద విమర్శలు చేసే షర్మిల గారి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే చిన్నవను మనం ఎక్కువ డిస్కస్ చేసి పెద్దవని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 0, ఈ రోజు 2014లో ఈ 0, రోజు ఈ 19లో రోజు 0. ఓడిపోవడానికి గల కారణాలు ఎవరు అంటే చెల్లి కూడా ఒకంతకు కారణమా అని గట్టిగా వినపడుతుంది. అసలు నథింగ్ అంటాను నేను. ఆమె గెలవలేనప్పుడు ఆమె మమ్మల్ని ఓడగొట్టేది ఏంది? ఆమె గెలవలేదు. అంటే అన్న మీద విమర్శలు చేయడం కూడా ఆమె మా మీద ఆరోపణలు చేసి వివేకానంద రెడ్డి గారి ఇష్యూనో లేదంటే ఇంకోటి ఆరోపణలు చేసి ఆమె పోటీ చేసిన కడపలోనే ఆమె గెలవనప్పుడు ఆమె మమ్మల్ని ఓడగొట్టేది ఏంది? మాకు 40% ఓటింగ్ వచ్చింది. ఈరోజు మాకు ప్రత్యర్థి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తిని ఎదుర్కోవాలంటే మన ఒక్కల వల్ల కాదని చెప్పి 3 పార్టీలు డైరెక్ట్ పొత్తు, ఇంకొక 3 పార్టీలు ఇండైరెక్ట్ పొత్తు. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ డైరెక్ట్ పొత్తు, దానికి కాంగ్రెస్ షర్మిల ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు, కమ్యూనిస్టులు సిపిఐ, సిపిఎం కూడా ఇండైరెక్ట్ గా మద్దతు. అంటే 6 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని ఎన్నికలకు వచ్చినాయి. మేము సింగిల్ గా వచ్చి 40% ఓట్లు తెచ్చుకున్నాం. సీట్లు 11 వచ్చి ఉండొచ్చు, కానీ 40% ఓటింగ్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో మనం మేము ప్రజల్లో ఉన్నాం. మా పార్టీకి సంబంధించి మేము ముందు నుంచి ఒకటే సిద్ధాంతంతో ఉన్నాం. ఓడిపోవటం గెలవటం ఇవన్నీ సహజం ఎన్నికల్లో. ఎందుకంటే మేము 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయి 29లో గెలుస్తాం. ఆబ్వియస్లీ పొలిటికల్ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నాడు, ఓడిపోతున్నాడు, గెలుస్తున్నాడు, ఓడిపోతున్నాడు. సహజంగా ఇప్పుడు ఒక ఎలక్షన్లో ఓడిపోవచ్చు, ఒక ఎలక్షన్లో గెలవచ్చు. దానికి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయిందనో లేదంటే మా మీద ఏదో పిచ్చి పిచ్చి విమర్శలు. షర్మిల గారు ఏమని చేస్తారు విమర్శలు? నువ్వు ఎవరి మీద విమర్శ చేయాలి? ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తావా? అధికార పార్టీ మీద విమర్శ చేస్తావా? ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి, దానికి కారణం ఎవరు? వరదల వల్ల మునిగిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. న్యాచురల్ డిజాస్టర్ కదా, న్యాచురల్ డిజాస్టర్ కాదు అది. న్యాచురల్ డిజాస్టర్ అంటే మీరు అన్నట్టుగా అసలు మనం ఊహించకుండా వచ్చేటటువంటి ప్రకృతి విపత్తు అయితే, సడన్ గా వచ్చేసేటటువంటి విపత్తు అయితే మీరు జరిగిపోయింది అనొచ్చు. కానీ ఇది వరదలు వస్తున్నాయి అని చెప్పి బేసిక్ గా టీవీలు చూసే వాళ్ళందరికీ అర్థమైంది కదా, వర్షాలు ఎలా పడుతున్నాయి ఏంటనేది. రోజుకి ఇంత సోషల్ మీడియా యుగంలో పక్కన తెలంగాణకు సంబంధించి వర్షాలు పడతా ఉన్నాయి, ఖమ్మం నుంచి ఖమ్మంలో హెవీ ఫ్లడ్స్ వస్తా ఉన్నాయి, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ విజయవాడ మీద పడిద్ది అనేది బేసిక్ గా కొంచెం అన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే అంశం. దాంట్లో ఇది సెప్టెంబర్ 1వ తారీఖు మునిగింది విజయవాడ. ఈ రోజు సెప్టెంబర్ 10వ తారీఖు మనం ఇంటర్వ్యూ చేస్తుంది, అంటే 10 రోజులు. సెప్టెంబర్ 1 కంటే ముందే ఆగస్టు 30వ తారీఖునే బుడమేరుకు సంబంధించినటువంటి ఆ వాగుకి అప్పటికే
15,000 20,000 క్యూసెక్కులు వాటర్ వస్తా ఉంది. ఓకే. ఆ 15,000 20,000 క్యూసెక్కులు వాటర్ వస్తున్నప్పుడు పైన కూడా ఇంకా కృష్ణా నదికి కూడా వరద వస్తుందండి. ఇన్ఫర్మేషన్ మనకు వస్తా ఉమ్, ఆల్రెడీ 80,000 90,000 క్యూసెక్కులు వస్తున్నప్పుడు ఉమ్, బుడమేరు ఫ్లడ్ లో ఒకేసారి మీరు గేట్లు ఎత్తకుండా, ఉమ్, అంటే మీరు 31వ తారీఖు నైట్ ఎత్తకుండా గేట్లు ఉమ్, 30వ తారీఖే కొంచెం కొంచెం పైకి గేట్లు ఎత్తి, అంటే 11 గేట్లలో 11 అడుగులు ఎత్తు కాకుండా 5 అడుగులు 4 అడుగులు ఎత్తుతో వచ్చిన ఫ్లడ్ ను పంపించేయచ్చు. ఉమ్, తర్వాత వచ్చే ఫ్లడ్ అంతా పంపించేస్తే ఉమ్, అప్పుడు వచ్చే క్యూసెక్కులు తగ్గుతా ఉంటాయి. ఉమ్, అలా కాకుండా మీరు అక్కడే స్టోరేజ్ పెట్టుకొని, ఉమ్. అంటే అక్కడే 20,000 30,000 క్యూసెక్కులు స్టోరేజ్ పెట్టుకొని పైనుంచి ఇంకో 20,000 30,000 వస్తే ఒకేసారి గేట్లు ఎత్తే ఇది ప్రమాదం అనే విషయం ఈ ఇరిగేషన్ వాళ్ళకి కాదండి, బేసిక్ గా ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలిసేటటువంటి ఇన్ఫర్మేషన్. రైట్. ముందుగానే సహాయక చర్యలు అనేది అయితే చేపట్టాలి. ముందుగానే అలర్ట్ అవ్వాలి. బట్ అది ఎక్కడైతే కనిపించలేదు. ప్రభుత్వ సెక్రటరీ స్వయంగా చెప్పాడు. ఏమని? ఉమ్, ఆర్పి సిసోడి ఏం చెప్పాడు? ఉమ్, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఉమ్, కానీ మేము 2 లక్షల మంది అని ఎక్కడ తరలిస్తాం, తరలించలేం కదా. ఉమ్, ఇదే చెప్పేది. మీరు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి వాళ్ళ బంధువుల ఇళ్ళకో, ఆ అవును. జిల్లాలోనో వేరే జిల్లాలోనో వేరే ప్రాంతాలకు వాళ్ళ బంధువుల ఇళ్ళకి సగం మంది వెళ్ళిపోతారు. ట్రూ. 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 అవును. ఉమ్, 2 మీకు స్కూల్స్, ఉమ్, కాలేజెస్, ఉమ్, లేదంటే మీరు అన్నట్టు కమ్యూనిటీ హాల్స్, ఉమ్, ఇవన్నీ 2 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఉమ్, ఉమ్, సో అట్లాంటి ప్రాంతాలకు తరలించవచ్చు కొంతమందిని. ఉమ్, ఇవి కదా మీరు చేయాల్సినటువంటి సహాయ చర్యలు. అవి చేయకుండా వస్తుందని తెలుసు, పోతే పోనండి వాళ్ళ ప్రాణాలతో మాకేం సంబంధం అని వదిలేసి, ఈరోజు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల తన స్వార్థంతో వచ్చినటువంటి వరద. లేదంటే వరదలు ఎప్పుడు విజయవాడకు రాలేదా? ఎప్పుడైనా మునిగిందా? ఆంధ్రప్రదేశ్‌లోను భారతదేశంలో ఎప్పుడు వరదలు రాలేదా? ఎప్పుడన్నా ఈ విధంగా ఇంత ప్రాణ నష్టం ఇంత జరిగిందా? లేదు. 10 రోజులైనా ఇంకా మోకాళ్ళ లోతు నీళ్లుంటే ప్రభుత్వం ఏం పని చేసినట్టు? రైట్. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్‌లో ఉన్నారో వాళ్ళు అంటున్నటువంటి మాట, ఈ వరదలకు కారణం గత ప్రభుత్వం అని చెప్పేసని వాళ్ళంటున్నారు. మీరేమంటున్నారు? టీడీపీ ప్రభుత్వం అని మీరంటున్నారు. అసలు ఎలా సాధ్యమవుతుంది? గత ప్రభుత్వం అనడానికి కూడా అసలు రీజన్స్ ఏంటి? అంటే జగన్ ఫోబియా అనేది చంద్రబాబు నాయుడుకి ఇంకా వదిలినట్లేదు. ఇంత వయసొచ్చినా, ఇన్ని సార్లు ముఖ్యమంత్రి చేసినా, ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయటం. హ్మ్. అంటే విజయవాడలో వరదలకి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. హ్మ్. మీరు సహాయ కార్యక్రమాలు చేయకపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. హ్మ్. పక్కన ఖమ్మంలో వరదలు రావటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. హ్మ్. ఏది మీరు పథకాలు ఇవ్వకపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఆ! ఇప్పుడు మీకు అప్పులు సరిగ్గా మీరు ఇన్ని అప్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అది ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇదే ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులు మాట్లాడేది. అరే వరదొచ్చింది. అది క్లియర్‌గా తెలుస్తుంది. మీ అధికారులే చెప్పారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గూడా కావాలని గేట్‌లని ముందే వదలకుండా అప్పుడు ఒకేసారి ప్రజలకి ఇంటిమేషన్ చేయకుండా వదలటం వల్ల జరిగిందని తెలుసు. 4, 5 రోజుల నుంచి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయారు? ఎక్కడ వరదల అంటే దగ్గర? ఒక అంటే 4 రోజులు సీఎం అయి ఉండి చంద్రబాబు నాయుడు అన్నా సరే జనాల్లో కనపడుతున్నారు. కానీ అసలు విదేశాలకు వెళ్ళిపోయారన్న మాట కూడా ఎక్కువగా వినపడుతుంది. కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో లేరని ఇలా అంటున్నారు గదా. చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల నుంచి జనాల్లో ఉండి ఏం పొడిచాడు? హ్మ్. ఇప్పటికి అన్నం ప్యాకెట్లు ఇచ్చేటటువంటి దుస్థితి కూడా లేదక్కడ. హ్మ్. ఇప్పటికి కనీసం తాగునీరు అందించేటటువంటి దుస్థితి లేదు. హ్మ్. ఏం చేస్తున్నాడు? షో చేస్తున్నాడా 10 రోజుల నుంచి? ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు రోజు అక్కడే ఉన్నా అని చెప్తా, హ్మ్. 10 రోజులైనా వాటర్ బయటికెళ్ళలేదు. ఇంకా విజయవాడ నీట మునిగే ఉంది 10 రోజులుగా అంటే ఎక్కడైనా జరిగిద్దా 10 రోజులుగా? హ్మ్. 10 రోజులు నీట మునిగే ఉందంటే నేను అక్కడే ఉన్నాను చంద్రబాబు నాయుడు అని చెప్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకెళ్లారు. వాళ్ళకి సంబంధించినటువంటిది మా పార్టీ నాయకత్వం కంటిన్యూ ఉంది. ఒక రోజు 2 రోజుల్లో అంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారు విధంగా కలపకపోతే సహాయక జగన్మోహన్ చర్యలు రెడ్డి గారు చేస్తున్నారు ముఖ్యమంత్రి అక్కడ కాదు కదా. ప్రెజెంట్? ఏ విధంగా సహాయక చర్యలు చేస్తున్నారు అక్కడ మా ప్రెజెంట్? స్థానిక బాంబే కాలనీలో గాని, సింగ్ నగర్ లో గాని, లేకపోతే బుడమేరుకి సంబంధించిన వరదలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మునిగేవైతే ఈ ఏరియాసే. అసలు ఏ మేరకు అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా దాని మీద ఎంతవరకు ఫోకస్ పెట్టారు? ఎంత మందిని కాపాడగలిగారు? ఫస్ట్ దీని బాధ్యత ప్రభుత్వం. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. హ్మ్. అపోజిషన్ పార్టీగా మాకు తోచినంత సాయం మేము చేయగలుగుతాం. సో, జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి విరాళం ఇచ్చారు. ఓకే. అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం అక్కడ ఆహార ప్యాకెట్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మంచినీరు, హ్మ్. వాళ్ళకి సంబంధించినటువంటి భోజన సదుపాయాలు, ఇంకా హ్మ్. ఎవరినైనా సురక్షిత ప్రాంతాలకి తరలించేటటువంటి అంశాల్లో ఏదైతే డే 1 జరిగినప్పటి నుంచి మా స్థానిక నాయకత్వం, విజయవాడలో ఉన్నటువంటి ఎంటైర్ నాయకత్వం మొత్తం అక్కడ పనిచేస్తా ఉంది. స్టిల్ ఈ రోజుకి కూడా. హ్మ్. సో, మా స్థాయికి మించి మా నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. హ్మ్. కానీ చెయ్యాల్సింది ఎవరంటున్నాను? చెయ్యాల్సింది 3 పార్టీల కూటమిగా మీరుండి, హ్మ్. ఎంతమంది నాయకులు, ఇన్ని సీట్లు, ఇన్ని 164 సీట్లతో మీరు అధికారంలో ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదయింది. అసలు సిగ్గని అనిపించట్లేదా? అరే 164 సీట్లు మీరు పెట్టుకొని, ఇంత బలంగా మీరున్నారని చెప్పుకుంటా,
10 రోజుల నుంచి నీటిలో మునిగితే కనీసం వాళ్ళని ఈ రోజుకి గూడా వాళ్ళకి ఆహార ప్యాకెట్లు అందించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉండి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. వరదలొస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. వర్షాలు పడితే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. వర్షాలు పడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. చంద్రబాబు నాయుడు మనవడు ఏడిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. ఇదేంది నాకు అర్థం కాల. దేవాంష్‌కి ఏడిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏంటి? హ్మ్. లోకేష్ లావయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. ఇది ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏంది? ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా జ్వరం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. అసలు మాట్లాడటానికైనా ఉండాలి కదా! ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్. సో, ఆయన ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. మీరు ప్రభుత్వంగా చర్యలు తీసుకోమని మేము అడుగుతుంటే, దీనికి గడిచిన ప్రభుత్వం కారణం. అరే! ఇప్పుడు మీకు అప్పులు పుడుతున్నాయంటే, ఆ అప్పులు పుట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇప్పుడు అభివృద్ధి చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మేము సూపర్ 6 అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే నిధులు కారణమా? లేవని అంటున్నారు కదా! సంపద సృష్టిస్తా అన్నాడు గదా! నిధులు లేవని మేము ఎప్పుడో చెప్పాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి నిధులు లేవు. కొత్తగా నిధులు ఉండేదేంది? మా మా మేము అధికారంలో వచ్చినప్పుడు 100 కోట్లున్నాయి. మేము అధికారంలో దిగిపోయే సమయానికి 7,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పి ఎళ్ళాం. ఇప్పటికి దాదాపుగా అమరావతి పేరుతో 15,000 కోట్లు అప్పు కోసం ఎళ్లారు. 93 కోట్లతో మరి మీరేం చేశారు? 93 మేము ఉన్నప్పుడు 100 కోట్లే కేవలం మేము అధికారంలో ఉన్నప్పుడు ఉంది. ఓకే. ఓకే. కానీ తెల్లారితే సాలరీలు ఇవ్వాలి. ఓకే. మేము ఆ రోజు మే 30, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది. హ్మ్. జూన్ 1 తారీఖుకి సాలరీలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. హ్మ్. రూపాయి ఖజానాలో లేదు. అంటే 100 కోట్లతో ఇవ్వలేరు కదా! అవును. అవును. కానీ వేల కోట్లు కావాలి సాలరీలకి గాని, అవును. పెన్షన్‌లకి గాని. అవును. అవును. కానీ మేము 5 ఏళ్ళు కరోనా 2 ఏళ్లలో ఆర్థికంగా దేశం ప్రపంచం అంతా కుదేలైనా ఎక్కడ మేము సంక్షేమ పథకం ఆపల. మీరు ఈరోజు ఏ పథకం ఇస్తున్నారు? ఏమన్నా ఇచ్చారా? మీరు చెప్పిన సూపర్ 6లో ఒక్కటన్నా అమలు చేశారా? మొన్న 1 తారీఖు పెన్షన్ ఇచ్చామన్నారు. అది కూడా పూర్తిగా ఇచ్చారా? రైట్. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ముందుగా అంటే ఏదైతే సెంట్రల్ నుంచి 15,000 కోట్లుని ఆహ్, త ఆహ్, తెచ్చుకున్నారు. అమరావతికి అప్పుగా అడుగుతున్నారు. వాళ్ళు అమరావతికి అప్పుగా ఇస్తా అన్నారంట. ఆ! అంటే అమరావతి అప్పు పేరుతో 15,000 కోట్లు చూస్తే అమరావతి మామూలుగా వర్షాలొత్తేనే మునిగిపోతుంది. మునిగిపోతుంది. అవును. మరి అట్లాంటి దగ్గర 15,000 కోట్లు ఖర్చు పెడితే వైజాగ్ విషయంలోనే కూడా వరదలొస్తే వైజాగ్ సిటీ మునిగిపోద్ది అని చెప్పేసని దాన్ని క్యాపిటల్‌గా అనౌన్స్ చేయకపోవడానికి రీజన్ కూడా మెయిన్ ఇదే అని చెప్పొచ్చు కదా! ఒక తుఫాను వచ్చినటువంటి సందర్భంలో, హుద్హుద్ తుఫాను వచ్చినటువంటి సందర్భంలో కొంత విశాఖపట్నంలో ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. హ్మ్. అది కూడా ఎక్కువ రోజులు జరిగిందైతే కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు లేదు. హ్మ్. ఇన్ని రోజులు లేదు. మరి అంటున్నప్పుడు వరదొస్తేనే విజయవాడ 10 రోజులు మునిగితే, హ్మ్. అమరావతి అయితే ఇంకా దారుణమైన స్థితి ఉంటే, హ్మ్. మరి ఇక్కడ మీరు బిల్డింగులు కట్టేస్తాం, ఇక్కడే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం అనంటే, అవన్నీ రేపొద్దున బూడిదలో పోసిన పన్నీరే కదా! సో, విశాఖపట్నం ఆల్రెడీ దాదాపుగా 25-30 లక్షల పాపులేషన్ ఉన్న నగరం. ఆల్రెడీ రోడ్డు మార్గం, రైల్వే మార్గం, జల మార్గం, వాయు మార్గం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఉంది ఈరోజు. సో, దాన్ని ఒక రాజధాని చేసుకోవాలనేది మాకు ఉన్నటువంటి ఆలోచన. మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో, స్టిల్ దానికి కట్టుబడే ఉన్నాం. మేము ఎక్కడ కూడా అమరావతిని వ్యతిరేకించట్లేదు. 3 ప్రాంతాల సమాన అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఆర్థిక రాజధానిగా ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వమే ప్రకటించింది కదా! విశాఖని. ఆర్థిక రాజధానిగా ప్రకటించేదేముంది? తీసుకెళ్ళి పరిపాలనా రాజధానిగా పెట్టేయమనండి. ఊరకేదో పేరుకి ఆర్థిక రాజధాని అని ప్రకటిస్తే అయిపోయిద్దా? దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి గదా! ఊరక స్టేట్‌మెంట్ ఇచ్చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేను ఇది జేసేస్తున్నా, నేను అది జేసేస్తున్నా. అసలు విశాఖపట్నం నా మనసులో ఉంది. విశాఖపట్నం ఆర్థిక రాజధాని. అంతే స్టేట్‌మెంట్ ఇచ్చేస్తే అయిపోయిద్దా? రైట్. ఈ వరదల విషయానికొస్తే గనక బేసిక్‌గా ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో మేము బాగా గమనించిన విషయం ఎక్కడైనా ఏదైనా విపత్తు జరిగినా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ముందుగా స్పందించేది జన సైనికులు. అసలు ఈ వరదల్లో జన సైనికులు ఏ మేర కనిపిచ్చారు అసలు? అండ్ దట్ టూ పవన్ కళ్యాణ్ గారికి కూడా సంబంధించి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వరదలు ఇన్ని వరదలొచ్చి ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే మీరు ఏమైపోయారంటే, నేనొస్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందన్న వర్డ్ కూడా ఆయన యూజ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిచ్చింది. దీని గురించి మీ కామెంట్ ఏంటి? అసలు జన సైనికులు ఏదో స్పందించారని మీరు అంటున్నారు గదా! అంతకుముందు ప్రభుత్వంలో. స్పందించారా అని అంటున్నాను. స్పందించారు ఎప్పుడూ అని అంటలా. స్పందించరు. హ్మ్. వాళ్ళు సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్మే దగ్గర చాలా యాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. సినిమా టికెట్లు ఎక్కువ రేట్లకి అమ్మాలి. సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్మాలి. హ్మ్. దీంట్లో యాక్టివ్. లేదంటే జేబులు కొట్టాలి. సినిమా హాల్లోకెళ్ళి సీట్లు పరాపరా కొయ్యాలి. హ్మ్. లేదంటే పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిడితే వాడిని అమ్మలెక్కలు తిట్టాలి. హ్మ్. ఈటిలో యాక్టివ్‌గా ఉంటారు తప్ప వాళ్ళు సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉన్నారు. 2 పవన్ కళ్యాణ్ అంశం. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? నేనొస్తే సహాయ చర్యలకి అడ్డంకి అంటాడు. అవును. ఎవరీయన? డిప్యూటీ సీఎమేగా. డిప్యూటీ సీఎం. ఓపా మూమా. మరి ముఖ్యమంత్రి ఉన్నాడు గదా ముందు. మరి ఆయనేమో పొద్దున్నుంచి సాయంత్రం నేను అక్కడే ఉంటున్నా. అసలు నేను
ట్రైన్ పట్టాల పక్కన నిలబడి చంద్రబాబు నేను నాయుడే దానికి చెప్తాను. రావద్దన్నాడు అని చెప్పేసని ఒక స్టేట్మెంట్ కూడా చంద్రబాబు ఇవ్వడం నాయుడు గారేమో జరిగింది. అసలు అందరూ వచ్చి మొత్తం ఇక్కడికి రండి. హ్మ్. ఇక్కడికొచ్చి ఎవరికి దోచినట్టు ఆళ్ళు సోషల్ మీడియాలో ఫోటోలు పబ్లిసిటీ చేసుకోండి. హ్మ్. నేను ఇదేంటి జేసీబీ ఎక్కుతా. నేను ఆల్రెడీ అక్కడ చెట్లు కొడుతున్నట్టుగా ఫోటోలకు పోజులిస్తా. ఆల్రెడీ వరద నీటిలో దిగినట్టుగా మోకాళ్ళ లోతులో నేను ఒక 4 ఫోటోలకు పోజులిస్తా. ఇది పొద్దున్నుంచి నేను సాయంత్రం దాకా అసలు ఇక్కడ చాలా ఇరగదీసి బిజీగా ఉన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు. హ్మ్. ఏది 10 రోజుల నుంచి. హ్మ్. ఏమన్నా దానివల్ల ఉపయోగం జరిగిందా? హ్మ్. ఇప్పటికి వరదల నీటిలోనే విజయవాడ ఉంది మనం మాట్లాడుకునే టైంకి గూడా. అవును. అవును. సో, పవన్ కళ్యాణ్ ఏమంటాడు? నేనొస్తే ఇబ్బందే అంటాడు. అంటే అక్కడేంటి పవన్ కళ్యాణ్‌ని రావాలి అనంటే పర్మిషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వాలని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. హ్మ్. నేను రావాలంటే పర్మిషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు నువ్వు అవసరం లేదులే. నేనిక్కడ ఫోటో‌లకి పబ్లిసిటీ ఇస్తా. నువ్వు అవసరం లేదులే. నువ్వు ఆ పిఠాపురం వరకు చూసుకో. నీకు అంతకు మించి పెద్ద సీన్ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్‌గా అంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. హ్మ్. అయినా వీళ్ళిద్దరు గాదు ఎంతమందొచ్చినా సహాయ కార్యక్రమాలు చేసే విధంగా చేయించుకోవాలి. రైట్. మనం ఓకే. రోజు అక్కడ కూర్చొని దగ్గరుండి చేపిస్తున్నాం అనే బిల్డప్ గాదు ఇవ్వటం. మనం ఎంతవరకు జరుగుతున్నాయి? ఎవరెవరికి ఎక్కడెక్కడ పంపించాలి? మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలొచ్చినియి. వాలంటీర్ల సిస్టమ్ ఉండేది. సిస్టమ్‌తో 50 ఇళ్ళకి మానిటరింగ్ చేస్తా. ఆ 50 ఇళ్ళని వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం. ఆ 50 ఇళ్ళకి ఆ వాలంటీర్ ఆధ్వర్యంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం. ఆ 50 ఇళ్ళకి ఏమన్నా సహాయ కార్యక్రమాలు అందించడం. ఒక మనిషిని పెట్టి క్లియర్‌గా చేసాం. ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసాం. అంతకుముందు కూడా వరదలొచ్చినియి. విజయవాడకొచ్చినియి. గోదావరి నదికొచ్చినియి. ఎక్కడ ఇంత ఇబ్బంది రాలా. ఈరోజు కొన్ని వందల మంది ప్రాణ నష్టం జరిగింది. అఫీషియల్‌గానే వాళ్ళు 70 డిక్లేర్ చేసున్నారు. అనఫిషియల్‌గా ఇంకా చాలా మృతదేహాలు సముద్రంలో కొట్టుకుపోయినయి ఉన్నాయి. సో, ఇంత దారుణమైన పరిస్థితులుంటే, ఈ ఉప ముఖ్యమంత్రి లేదంటే ఆ ముఖ్యమంత్రి ఈళ్ళు మాట్లాడేటటువంటి మాటలేంది? దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ వరదలొచ్చినియంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ ఏం సహాయ కార్యక్రమాలు జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంట. వాళ్ళకి అన్నం అందకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. వాళ్ళకి పాల ప్యాకెట్లు అందకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. రైట్. ఇదే. ఒకసారి విజయవాడలో ఉన్నటువంటి వాల్ గురించి డిస్కస్ చేద్దాం. అది టీడీపీ ప్రభుత్వం నిర్మించింది అని అంటున్నారు. ఇక్కడ మీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళైతే మేము కట్టామని చెప్పేసని మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎవరు నిర్మించింది? అసలు ఇది ఎవరికి సంబంధించింది? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణారంక రిటైనింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేశారు. ఓకే. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేశారు. హ్మ్. ఎంత క్లియర్‌గా ఉంది. హ్మ్. ఎంత క్లారిటీగా మీరు యూట్యూబ్‌లోకెళ్ళి కృష్ణాలంక రిటర్నింగ్ వాల్ అని కొడితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ చేసినటువంటి స్పీచ్ వస్తది. హ్మ్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి స్పీచ్ వస్తది. హ్మ్. ఎంత క్లియర్‌గా కనపడితే గూడా మేమే కట్టామని పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటున్నారంటే, పక్కనోడికి పుట్టినటువంటి పిల్లోడికి నా పిల్లోడని ఈళ్ళు అనుకున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళ వెర్షన్ ఉంది. మీరు కట్టినయి ఏమైనా ఉంటే మీరు చెప్పుకోండి. మీరు ఈడ హైదరాబాద్‌లో ఒక బిల్డింగ్ కట్టారు. ఏది అంతకుముందు హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్. అదొకటే మీరు కట్టింది. సో, అది మీరే కట్టారని చెబుతాం మేము. కానీ దానికి నిర్మాణం చేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. కానీ హైదరాబాద్ మొత్తాన్ని నేనే నిర్మించా అంటాడు చంద్రబాబు నాయుడు. ఇట్లా ఉంటదనమాట. అంటే పక్కన వాళ్ళ దగ్గర ఏమన్నా మంచి జరిగితే, ఆ మంచిని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్‌లో యేసుకోవటం. హ్మ్. ఈయన ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు జరిగితే గూడా హ్మ్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం. హ్మ్. అంటే ఎక్కడన్నా మంచి జరిగితే అమ్మమ్మో! ఈ మంచంతా నేనే చేశా అని చెప్పుకోవటం. హ్మ్. ఈయన ప్రభుత్వంలో చెడు జరిగినా, మా ప్రభుత్వంలో జరిగినట్టు చెప్పటం. ఇప్పుడు చెప్పట్లా వరదలొచ్చినియి. సహాయ కార్యక్రమాలు మీరు చేయండంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడు? ఎందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వరదలొచ్చినియి. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే విజయవాడ మునిగిపోయింది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆళ్ళకన్నీ అందట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయున్నారు ఆల్రెడీ. మీరు గదా చేయాల్సింది. రైట్. ప్రకాశం బ్యారేజ్‌కి సంబంధించి బోట్స్ వదిలింది మీరే అని చెప్పేసని టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? 2019లో గూడా ఆరోపిచ్చారు. హ్మ్. 2019లో మేము అధికారంలో ఉన్నప్పుడు గూడా అక్కడికి ఆ బోట్లు కొట్టుకొనొస్తే, హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్‌మెంట్ వాళ్ళ ఇల్లు ముంచడం కోసం మేము బోట్లు వదిలామంట. ఓకే. ఇప్పుడేమన్నా గుడ్డిగాడిదకి పళ్ళు తవ్వుతున్నారా? ఆళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాడు. మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడిని అరెస్ట్ చేశారు. ఆయనకి ఆ బోట్లు లేవు. ఆయన ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఆ బోట్‌లని ఎప్పుడో అమ్మేసున్నాడు. అది తెలుగుదేశం వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి. సో, తెలుగుదేశం వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని వైసీపీ వాళ్ళ మీద నెట్టడం ఏంటి? అసలు బోట్‌లకి విజయవాడ మునగటానికి సంబంధం లేదు గదా! బోట్‌లకి విజయవాడకి మునగటానికి సంబంధం లేదు. విజయవాడ ఎందుకు మునిగింది? బుడమేరు మీరు గేట్లెత్తడం వల్ల మునిగింది. బుడమేరుకి అసలు శాశ్వత పరిష్కారం అనేది ఉంది అంటారా? డెఫినైట్‌లీ ఉంది. హ్మ్. రాధాకృష్ణ పవర్ హౌస్ మునిగిపోకుండా ఉండటం కోసం హ్మ్. బుడమేరకు శాశ్వత పరిష్కారం లేకుండా హ్మ్. ఏదైతే గడిచిన పాలకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసినటువంటి తప్పిదాల వల్ల హ్మ్. ఈరోజు ఈ బుడమేరు సంబంధించినటువంటిది ఎంత ఫ్లడ్ వచ్చి విజయవాడ మునిగిపోవటానికి కూడా వాళ్ళే కారణం. ఎందుకంటే ఆ బుడమేరుకి ఆధునీకరణ చేస్తే సో, ఆ ఆధునీకరణ చేసేటప్పుడు ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సంబంధించినటువంటి పవర్ హౌస్ యాక్టివ్ పవర్ హౌస్
మునిగిపోతది. అంటే ఆ యాక్టివ్ పవర్ హౌస్‌ని తీసేయాలి. సో, అందుకని యాక్టివ్ పవర్స్ అని తీసేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇచ్చింది. మీకిక్కడ ఏం లేదు ఇంకా పర్మిషన్ మీరు ఆపేస్తున్నాం అని. హ్మ్. బట్ ఆ రోజు కోర్ట్‌కెళ్లారు. హ్మ్. కోర్ట్‌కెళ్ళి వాళ్ళు మళ్ళీ స్టే తెచ్చుకో అన్నారు. హ్మ్. సో, హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇప్పుడు మొన్న ఆ వాటర్‌ని వదిలితే కృష్ణా నదిలోకి యాక్టివ్ పవర్ హౌస్ మునిగిపోయిద్ది కాబట్టి, అట్లానే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్టకు ఆనుకోని ఉంది కాబట్టి దాంట్లోకి ఇంకా వాటర్ వస్తది కాబట్టి, మొత్తం గేట్లు వదిలేసి ఒకేసారి ఎత్తారు. దానివల్ల ఈరోజు దాదాపుగా 7,00,000 మంది విజయవాడలో ఈరోజు ఈ వరదకి బాధితులుగా బా వరద బాధితులుగా 7,00,000 మంది అయ్యారు. చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ వీళ్ళిద్దరు ఇద్దరు వ్యక్తులని వాళ్ళ స్వార్థం కోసం 7,00,000 మందిని బలి చేశారు ఈరోజు. సో, మరి దీనంతటికి కారణం ఇంత విజువల్ ఇంత క్లియర్‌గా కనపడతా ఉంటే, మీరెళ్లి విజయవాడలో బయట తీసుకోండి అర్థమైద్ది. ఎందుకు వాళ్ళ ఆర్తనాదాలు అసలు వాళ్ళు 50, 60 ఏళ్ల నుంచి అదే విజయవాడ ప్రాంతంలో ఎన్నో వరదలను చూసిన వాళ్ళు గూడా ఇంతకంటే పెద్ద వర్షాలు పడినప్పుడు చూసిన వాళ్ళు గూడా ఎప్పుడూ గూడా ఒక అడుగు నీళ్లు గూడా చూసినటువంటి దాఖలాలు లేనటువంటి ప్రాంతంలో గూడా ఈరోజు 12 అడుగుల ఎత్తు. అంటే ఇద్దరు మనుషులు మునిగిపోయేంత ఎత్తు నీరొచ్చింది. అది గూడా ఇంకా 10 రోజులైనా గూడా ఇంకా పోనటువంటి పరిస్థితి ఉంది అనంటే, నేను 10 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారంటే మరో వైనాడునైతే తలపిస్తుందనే చెప్పొచ్చు విజయవాడ పరిస్థితి ప్రస్తుతం. 100%. ఎందుకంటే అది వైనాడుది ఈ మానవ తప్పిదంగా ఎలా మనం అంటామో, ఇదిక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం. అసలు మునిగే అవకాశమే లేదు. ఎక్కడైనా మీకు తెలుసు ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది. మీరు అనేక ప్రాజెక్టులు చూసుంటారు. నాగార్జున సాగర్, శ్రీశైలం. అవును. వరదొస్తుంది పైనుంచి. అవును. అవును. వరదొస్తే మొత్తం వచ్చినాక ఒకే రోజు వదులుదామని ఏమన్నా ఆలోచిస్తాడా? ముందే కొంచెం వదులుతా ఇప్పుడు ఈరోజు 20,000 క్యూసెక్కులు పైన అవుట్‌ఫ్లో వస్తుందనుకో. పైన ఇన్‌ఫ్లో ఒక 80,000, 90,000 క్యూసెక్కులొస్తే కింద అవుట్‌ఫ్లో కూడా అలానే వదిలేసుకుంటూ ఎళ్ళాలి గదా! అవును. అవును. స్టోరేజ్ ఎంతవరకు ఉందో చూసుకొని. లేదులే 2,00,000 క్యూసెక్కులొచ్చినాక ఒకేసారి వదిలేద్దాం అనుకుంటే డ్యామే ఎత్తుకుపోద్ది గదా! సో, ఆ మాత్రం మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా నేను 4 సార్లు ముఖ్యమంత్రి చేశాను. నేను సముద్రాన్ని సీళ్ళగొట్టి తుఫానునాపాను. ఈ సొల్లు కబుర్లు ఎన్నాళ్ళు జెప్తాడింకా? అరే! ప్రజల దురదృష్టమో, నీ అదృష్టమో ఎట్టాగొట్ట అధికారంలోకొచ్చావు. నిజంగా ప్రజల దురదృష్టమో, ఈయన అదృష్టమో ఈ రెండిటి వల్ల అధికారంలోకొచ్చాడు. వచ్చినాకన్నా ఇంకా ఈ చివరి ఏజ్‌లో అన్నా ఇంకా చివరి స్టేజ్‌లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ స్టేజ్‌లో అన్నా ప్రజలకు మంచి చేయాలి గదా! రైట్. మీరు గుండెల మీద చేసుకొని ఒక మాటైతే చెప్పండి. వైసీపీ గవర్నమెంట్‌లో అసలు ఆంధ్రాకి సంబంధించి ఎంత మేర అభివృద్ధి చేశారు? రోడ్లేసారా? లేదు. పవర్ విషయంలో ఎక్కువగా పోతున్నటువంటి దాఖలాలే కనిపించాయి. అసలు ఏ మాత్రం అభివృద్ధి జరిగింది? సంక్షేమ పథకాల విషయం పక్కన పెడితే, రోడ్ల విషయం గాని, వాటర్ విషయం గాని, లేకపోతే కరెంట్ విషయం గాని, ఇలాంటి కొన్ని కొన్ని వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకంటే వాటి విషయంలో ఎందుకు వైఫల్యం చెందింది? రోడ్లు అంశం మాత్రం అంతకుముందు 10 ఏళ్ల నుంచి రోడ్లు పాడై ఉన్నాయి. మేము అధికారంలోకొచ్చినాక 2 ఏళ్ళు కోవిడ్. సో, రోడ్లనే అంశంలో కొంత మేము ఏసేటటువంటి అంశంలో డిలే అయిన మాట వాస్తవం. హ్మ్. కానీ మిగిలిన అన్ని అంశాల్లో హ్మ్. ఈరోజు బేసిక్‌గా ఒక మనిషికి కావాల్సిందేంటి? విద్య, వైద్యం. అవును. ఈ విద్యా, వైద్యంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మేము 5 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించాం. మేము తీసుకొనొచ్చినటువంటి ఈరోజు నాడు నేడు స్కూల్స్. హ్మ్. మన లోకేష్ ఎళ్లి పిల్లలతో ఫోటోలు దిగుతున్నాడు. మీరు జూసుంటారు. మేము తీసుకొనొచ్చినటువంటి ఈరోజు వైద్యం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. హ్మ్. మొన్నటిదాకా మేము తీసుకొనొచ్చినటువంటి రేషన్ వెహికల్స్‌ని ఈ ప్రభుత్వం తీసేయాలని జెప్పింది. నిన్న విజయవాడ వరదలో అదే రేషన్ వెహికల్స్‌ని ఉపయోగించి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం కోసం హ్మ్. అదే రేషన్ వెహికల్స్‌ని నిలబెట్టారు. హ్మ్. మేము కట్టినటువంటి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ మొన్నొచ్చి ప్రధానమంత్రి గారు అక్కడ ఆన్‌లైన్‌లో ఓపెన్ జేశారు. హ్మ్. మేము తీసుకొనొచ్చినటువంటి పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌లు, ఫిష్ ల్యాండ్ సెంటర్‌లు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ అభివృద్ధిలో భాగమే గదా! మేము అభివృద్ధి, మానవ అభివృద్ధి. ఒక మనిషి తాను ఉన్నటువంటి లైఫ్ స్టైల్‌కి ఎలా మార్చుకోగలుగుతాడో నెక్స్ట్ ఇయర్‌లో, ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా ఎలా డెవలప్ అవ్వగలుగుతాడనేదే మానవ అభివృద్ధి. దాంట్లో మేము ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేటటువంటి అంశంలో వాళ్ళకి సంక్షేమ పథకాలు, వాళ్ళకి స్కూల్‌లో ఎక్కడ ఉచితంగా విద్యనందించే కార్యక్రమం. రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ. వాళ్ళెక్కడ వైద్యానికి ఇబ్బంది పడకుండా. సో, వాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో సంవత్సరానికి ఓ రూ. 1,00,000, 1,50,000 వాళ్ళ అకౌంట్‌లో డబ్బులుండి, అయన్నీ వాళ్ళే అక్కడ రొటేషన్ చేసుకొని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలతో నిలబడే విధంగా. ఇన్ని కార్యక్రమాలు మేము చేశాం గాబట్టే, ఈరోజు మేము చేసిన దానికంటే నాలుగింతలు చేస్తాం, ఎనిమిదింతలు చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొచ్చారు. ఈరోజు ఏమన్నా చేశారా? రైట్. 4 నెల అధికారంలోకొచ్చి. సరే. ఇంకొకటి కూడా ప్రస్తావిద్దాం. ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఓడిపోవడానికి గల కారణం మెయిన్ కార్యకర్తలని చెప్పుకోవచ్చా? లేకపోతే నేతలు అని గూడా చెప్పుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ భాషా విధానం కూడా జనాల మీద చాలా ఇంపాక్ట్ చూపిచ్చింది. సోషల్ మీడియాలో వాటి విషయాన్ని పదే పదే ట్రోల్ చేయడం కూడా జరిగింది. మనం ఆ విషయాన్ని కూడా చూసాం మేము. దాని గురించయితే మీరు నిజంగా అదే ఇంపాక్ట్ చూపించిందని మీరంటే, హ్మ్. మహిళా హోంమంత్రిని సంకనాకమన్న అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు స్పీకర్ అయ్యాడు.
మహిళా హోంమంత్రిని, ఒక దళిత మహిళా హోంమంత్రిని సంకనాకమని, ఒక మహిళా ఎమ్మెల్యే, మహిళా మంత్రిగా ఉన్నటువంటి రోజా గారిని "నువ్వొస్తే నేను మగతనం చూపిస్తా" అన్న అయ్యన్న పాత్రుడు. సారీ టు సే ఎందుకంటే తెలియాలి పబ్లిక్‌కి. మా భాష ఎలా ఉందో, వాళ్ళ భాష ఎలా ఉందో, అలా మాట్లాడిన అయ్యన్న పాత్రుడిని మరి ఎమ్మెల్యేగా గెలిపించి స్పీకర్‌ని చేశారు. ఎమ్మెల్యే నా డాషుల్లారా మిమ్మల్ని చెప్పులు తీసుకుందంతా, పేకలు పిసికి చంపేత్తా, ఒక్కొక్కడిని మోకాళ్ళ మీద కూర్చోబెడతా అన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. మా భాష మరి ఏదైతే గుడివాడ బావుందో, నాని మాట్లాడినటువంటి మాటలు గుడివాడ నాని గానివ్వండి, గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశంలో ఉన్న ఆయన అలానే ఉంది. వైఎస్ఆర్‌సీపీలో ఉన్న అలా ఉంది. ఆయన కొంత మాట్లాడే విధానంలో అలా అనిపించిద్ది తప్ప, కొడాలి నాని గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న సోషల్ వ్యక్తి. మీడియాలో బేసిక్‌గా ఆయన్ని ఒక రౌడీ కింద చిత్రీకరించారు గదా! చెప్పాను గదా! మేము జేసిన మంచి కంటే, మేము ఏదో దుర్మార్గులనేటటువంటి ఒక చిత్రీకరణ ప్రజల్లోకెళ్ళి ఓడిపోయుండొచ్చు అంటున్నా. ఎందుకంటే, మేము జేసినటువంటి మంచి నిజంగా ఇంత మంచి జేసి ఓడిపోయామనంటే, నిజంగా మేము ఈరోజు గర్వంగానే జెప్తున్నాం. ఎందుకంటే, మేము మేము చెడు జేసి ఎక్కడ ఓడిపోలా. మేము మంచి జేసి ఓడిపోయాం. మంచి జేసి ఓడిపోయి మేము ఈరోజు ప్రజలను గూడా ఎక్కడ తప్పు పట్టను. ఎందుకంటే, నిజంగా ప్రజలేమన్నా ఆశపడి ఓటేసారేమో! అదిప్పుడు తెలిసిద్ది గదా! ఎందుకంటే, మేము అమ్మఒడి రూ. 15,000 ఒకళ్ళకే ఇచ్చాం. ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా తల్లి అకౌంట్‌లో 15,000. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 ఎవడు కనపడితే ఆళ్ళందరికి నీకిస్తా, నీకిస్తా, నీకెంతిస్తా టోటల్ వైరల్ అవుతుంది గదా! ఆంధ్రప్రదేశ్‌లో. చూసారు గదా! మరి అన్నప్పుడు అమ్మో! మనకి జగన్మోహన్ రెడ్డి గారుంటే మన ఇంటికి 1,00,000 వచ్చినియి. చంద్రబాబు ఏంది 10,00,000 ఇస్తానంటున్నాడు. ఏసి చూద్దాం. అంబటి రాంబాబు విషయంలో గూడా చాలా వరకు బాగా నెగెటివ్ అనేది స్ప్రెడ్ అయింది. ఈవెన్ రోజా గారి విచిత్రాలకు కూడా చాలా వరకు స్ప్రెడ్ అయిందని కూడా చెప్పొచ్చు. ఆవిడ అవన్నీ డాన్సులు సోష గానివ్వండి, అవన్నీ సోషల్ మీడియాలో కట్ చేసి బిట్లు. మనం ఒకటి జెప్తే, ఇప్పుడు నేను మీతో ఇందాక అన్నా గదా! దాన్ని గూడా కట్ జేత్తారేమని. దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని అన్నా గదా! ఆ! దీనికి కారణం అని వాళ్ళు కట్ జేసి గూడా యేస్తారు. ఇట్లా రాంబాబు గారు, రోజా గారు మా పార్టీకి ఎసెట్ ఈరోజు గూడా. మా పార్టీకి బలమైన వాయిస్. మరి కొంతమంది ఎవరైతే పెద్ద నేతలున్నారో వాళ్ళనెందుకు అంత అంటే దారుణంగా అవమానించి పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేశారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే రఘురామకృష్ణమరాజు కానివ్వండి. ఈరోజు వాళ్ళు చేసినటువంటి ప్రచారమే కదా వైసీపీ పార్టీ మీద బాగా ఎఫెక్ట్ చూపిచ్చింది. అవన్నీ నథింగ్ అంట. ఇట్లానే జెప్పారు పోయినసారి 18 మంది ఎమ్మెల్యేలు మన దగ్గర నుంచి ఎళ్ళిపోయారు. అపోజిషన్‌లో ఉన్నప్పుడు. హ్మ్. దానిలో ఒక్కళ్ళే గెలిచారప్పుడు అనుకుంటే. 2019 ఎన్నికల్లో. మరి అప్పుడేమంటారు? కోటన్ రెడ్డో లేదా రఘురామకృష్ణరాజో వాళ్ళ వల్ల ఓడిపోయాం. అనవసరంగా వాళ్ళందరిని ఊరికే పెద్దాళ్ళని చేస్తున్నట్టుగా. మేము ఓడిపోయామంటే రెండే రీజన్స్ ఉండాలి. ఒకటి ఈవీఎంలు మేము బలంగా నమ్ముతుంది. లేదు రెండో రీజన్ వాళ్ళు చేసినటువంటి చెడు. లేదు మేము ఇంతంత మీ అందరికీ అసలు ఇన్ని ప్రతి ఒక్కళ్ళని కోటీశ్వరులను చేసేస్తాం. లక్షాధికారులను చేసేస్తాం. అసలు మీ అకౌంట్‌లోకి ఎంత పడితే అంత డబ్బులేసేస్తాం అని చెప్పేటటువంటి ఆ మేనిఫెస్టోని నమ్మన్నా ఓటేయాలి. సో, ఇంతకు మించి రఘురామకృష్ణరాజు ఇంకొకళ్ళు లేదా మా పార్టీ నాయకుడు వాళ్ళని అట్ట అన్నాడనో, ఈళ్ళని ఇట్ట అన్నాడనో ఏంటి పొలిటికల్‌గా వాళ్ళు విమర్శ చేస్తారు. మేము విమర్శ చేస్తాం. దట్స్ ఎ కామన్. రైట్. మరొక విషయానికొద్దాం సార్. సో, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగి ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు కావస్తుంది. రైట్. టీడీపీ ప్రభుత్వం వచ్చి 4 నెలలవుతుంది. ఈ 4 నెలల్లో కనీసం ఈ కేసు గురించి ఏదైనా ఒక కొలిక్కి గాని తీసుకొచ్చే అవకాశం అయిందా? అంటే జరిగిందా ఏదైనా? ఎందుకుంటది? ఎందుకు చేస్తారు? ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అసలు ఏం చేయలేదు అన్న మాట కూడా వచ్చింది గదా! మేము చేసాం. హ్మ్. మేము ఎంక్వైరీలు చేసాం. సిట్ హ్మ్. ఎంక్వైరీతో తేలుతున్నటువంటి దశలో హ్మ్. సునీత గారి భర్త ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో, హ్మ్. వైఎస్ సునీత గారి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉంది అనేది క్లియర్‌గా సిట్ నివేదికలో ఉందని తెలిసిన తర్వాత హ్మ్. ఆమె సుప్రీం కోర్ట్‌కెళ్ళి మాకది హైకోర్ట్‌కెళ్ళి సుప్రీం కోర్ట్ సీబీఐకి ఇమ్మని చెప్పి అడగటం జరిగింది. టీడీపీ ఈ విషయంలో ప్రచారం చేయడంలో బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు టీడీపీ పార్టీ గవర్నమెంట్‌లోకొచ్చింది అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఒక కీలక పాత్ర పోషించిందనే చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు రకరకాల దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు మేము పరిటాల రవిని కూడా మేమే చంపించామని కూడా దుష్ప్రచారం చేశారప్పుడు. ఏమన్నా అయిందా? దానికి దీనికి ఏమన్నా అట్లుంటే మరి మీరన్నట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు కదా మొదట ఓడిపోవాల్సిందప్పుడక్కడ. మీరన్నట్టుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇష్యూ అని వాళ్ళేదో ప్రజల్లోకి తీసుకెళ్ళి మా మీద బురదేసే కార్యక్రమం చేసి నమ్మారు అనంటే ముందు కడప ప్రజలు కదా అక్కడ. అదే షర్మిల గారు గెలవాలక్కడ. అవినాష్ రెడ్డి గారు మరి అప్పుడు ఓడిపోవాలి కదా! సో, అవన్నీ ఏందంటే వాళ్ళు రకరకాలుగా అన్ని అంశాల్లో వాడుకున్నారు దాన్ని. మా మీద బురదేసే కార్యక్రమంలో అన్నిటిని తీసుకొనొచ్చి మా మీద ఏసేటటువంటి కార్యక్రమం ఇన్ని మీడియా సంస్థల ద్వారా చేశారు. మాకుందేమో ఇంది. ఎక్కడ కుదిరిద్ది? సో, వాళ్ళకి ఇన్ని రాజకీయ పార్టీలు. మాకుందొకటే. సో, వాళ్ళకి ఇన్ని యూట్యూబ్ ఛానల్సు. ఏదేదో మీడియా అంట. ఏదేదో రకరకాలుగా ఆడెవడో విశ్లేషకుడు అంటాడు. ఈడెవడో అంటాడు.
ఇష్టం ఉన్నట్టు 10,00,00,000 అప్పు అంటారు. తెల్లారితే 12,00,000 అప్పు. ఇప్పుడు ఎంతరా అప్పు అంటే? వచ్చిన 4 నెలల్లో 40,000 అప్పు చేశారు. 4 నెలల్లో. మరి సంపద నేను సృష్టిస్తా అన్నాడు. 40,000 అప్పు చేయటం ఏంది? సో, ఇవన్నీ ఏందంటే మా మీద చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు తిమ్మిని బమ్మిని చేయటంలో పోలవరం మీడియాని ప్రాజెక్ట్ అడ్డం కూడా పెట్టుకొని పూర్తి చేస్తాడు. అవ్వకపోవడానికి కారణాలు కూడా చూపిచ్చారు గదా మరి. ఇప్పుడు చేయమనండి. చేస్తామని చెప్పారు కదా! సెంట్రల్ ఎప్పుడు? గవర్నమెంటే హామీ ఇచ్చింది కదా! తొక్కలో సెంట్రల్ గవర్నమెంట్. తొక్కలో సెంట్రల్ గవర్నమెంట్ అండి. 10 ఏళ్ల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లేదా? సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చేదేంది? అది కట్టాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు హామీ ఇచ్చేదేంది? బడ్జెట్‌లో పెట్టిందా పోలవరానికి? బడ్జెట్‌లో పెట్టిందా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం సెంట్రల్ గవర్నమెంట్ చేసేది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు అంతకుముందు ప్రభుత్వంలోనే ఉన్నాడు గదా! ఎందుకు పోలవరం పూర్తి కాలా? అప్పుడు పైన ఎన్‌డీఏలోనే ఉన్నావు గదా నువ్వు. ఇప్పుడు ఎన్‌డీఏలో ఉన్నావు గదా! చేస్తావా 2 ఏళ్లలో పూర్తయిద్దా? 3 ఏళ్లలో పూర్తయిద్దా? ఊరికే చెప్పటం కాదు గదా! దానికి నిధులివ్వాలి కేంద్ర ప్రభుత్వం. మేము అడుక్కుంటే తప్ప 2,000 మేము ఖర్చు పెట్టి అడుక్కుంటే 500 ఇచ్చేవాళ్ళు, 1000 ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకో 1000 పెండింగు. మళ్ళీ ఇంకో 2,000 ఖర్చు పెడితే మళ్ళీ ఎళ్లి అడుక్కోవాలి. దీనికని సెంట్రల్ గవర్నమెంట్ మేము పూర్తి చేస్తాం. చెయ్యండి. నరేంద్ర మోడీ లేదంటే అమిత్ షా మీరిప్పుడు వచ్చి పోలవరానికి నిధులు రిలీజ్ చేయండి. మేమన్నా అడ్డుపడ్డామా? సంవత్సరంన్నర క్రితం మేము అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరంన్నర క్రితం మొదటి దశ పూర్తవ్వడానికి 13,000 రిలీజ్ చేస్తున్నాం అన్నారు. మేము అధికారంలో దిగిపోయి ఆల్రెడీ ఈళ్ళొచ్చి కూడా 4 నెలలయింది. ఇప్పటికి దిక్కు దివాణం లేదు. ఏంది సెంట్రల్ గవర్నమెంట్ చేసేది? విజయవాడలో ఇప్పుడు వరదలొచ్చినియి. ఏమన్నా 10 రోజుల్లో ఒక్క రూపాయి ఇచ్చిందా సెంట్రల్ గవర్నమెంట్? ఏం చంద్రబాబు నాయుడు నోరేమన్నా మోగబోయిందా? పవన్ కళ్యాణ్ ఏడ పడుకున్నాడు? నరేంద్ర మోడీకి నేను అంత చెప్తే అంత అన్నాడు గదా! తీసుకురండి విజయవాడలో ఇప్పుడు 7,000 నష్టమని అంచనా తేల్చారు గదా! ఎప్పుడిస్తారు 7,000? మీరు 4 ఏళ్లలో తేగలరా కనీసం? ఏమి తీసుకురారండి. వీళ్ళు వాళ్ళ మీడియా ద్వారా అదిగో ఆ హీరోయిన్ అంట, ఈళ్ళంట, వాళ్ళకీళ్ళకి ఎఫ్ఐఆర్ అంట, వాళ్ళు ఈళ్ళంట, లేదంటే ఆళ్ళు మొగుడు, ఈళ్ళు పెళ్ళాం తిట్టుకున్నారంట. ఇదా? ఇది దువ్వ ప్రజలకు ఎవరైనా ఉపయోగపడే దువ్వాడ విషయాలా? శ్రీనివాస్ విషయంలో మరి మీరు ఏం చెప్తారు? అది కూడా పార్టీకి డ్యామేజ్ అనే చెప్పొచ్చు కదా! వాళ్ళిద్దరు ఒక్క మా గొడవ విషయానికి గొడవ కాదండి. విషయానికొస్తే. ఒక మాట నేను చెప్తా. వాళ్ళ వ్యక్తిగత అంశాలకి పార్టీకి ఏం సంబంధం? ఆమె కూడా పార్టీలో నుంచే ఇప్పుడు బయటకొచ్చిందని వాళ్ళ చెప్పుకుంటుంది గదా! వ్యక్తిగత అంశాలకి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదైతే రిలేషన్ ఉందనేది ఉంటది మొదటి భార్య గారికి గూడా తెలుసు. ఎప్పటినుంచో తెలుసు. ఎన్నికలయిపోయినాక ఇప్పుడెందుకు తెర మీద తీసుకొనొచ్చారు జెప్పండి? ఎప్పుడో సంవత్సరన్నర, 2 సంవత్సరాల నుంచి వాళ్ళు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని జెప్పి మొదటి భార్య గారు అంతకుముందు గూడా ఒక సందర్భంలో చెప్పారు. వాళ్ళ పిల్లలు కూడా ఒప్పుకున్నారు. మా మరి నాన్న మాతో ఉండట్లేదు, ఇప్పుడెందుకు వేరే వాళ్ళతో 2 ఉంటున్నారు. సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు తీసుకొనొచ్చారు? మరి దాని వెనకాల ఎవరున్నారు ఏందనేది అవన్నీ వాళ్ళ వ్యక్తిగత అంశాలంటాను. దానికి పార్టీకి ఆపాదించడం ఏంది? దాన్ని మే నేను వ పార్టీ సస్పెండ్ కూడా చేసింది కదా ఆయన్ని. పార్టీ దాని సంబంధం ఆయన ఇన్‌చార్జ్‌గా తప్పించి వేరే వాళ్ళనేసారక్కడ. హుహు. అంతే. హ్మ్. సో, దానికి ఇంకో బాధ్యతలు అప్పజెప్పొచ్చేమో. హ్మ్. సో, నేనన్నా వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత అంశాన్ని తీసుకొనొచ్చి, వీళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా డిబేట్‌లు. ఒరేయ్! ప్రజలకు ఉపయోగపడే డిబేట్‌లు పెట్టండి. వాళ్ళింటో సంగతి మనకెందుకు? దానివల్ల ఏమన్నా మనకేమన్నా ఉపయోగమా? మీడియాకి టీఆర్‌పీ రేటింగులు తప్ప ప్రజానీకానికి ఏమన్నా ఉపయోగం ఉంటదా? ఆ జిత్వానియో, బొత్వానియో ఒకామె ఉంది. ఆ ముంబై నటంట. మరి మనం ఎప్పుడు అంత పెద్ద సినిమాల్లో ఎక్కడ చూసినట్లేము ఆమెని. హ్మ్. 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 ముంబై జిత్వాని అంట. హ్మ్. ఆమంట ఇప్పుడు ఆమెను ఎవరో బెదిరిచ్చారంట, ఏదో చేశారంట. ఆమె 100 మందిని బెదిరించిందని అనేక ఇంగ్లీష్ ఆర్టికల్స్ మనం చదివాం. బాలీవుడ్ యాక్టర్. ఇప్పుడు హ్మ్. ఆమె చాలా పద్ధతి గల అన్నట్టు అసలు ఆమె ఇష్యూ ఏదో భారతదేశం అంతా ఇప్పుడు పెద్ద చాలా గొప్ప స్త్రీగా ఆమెను చిత్రీకరిస్తా టీవీలో కూర్చోబెట్టి దాన్ని డిస్కషన్ ఎవడికి పవన్ ఉపయోగం అండి? కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్లి ఆవిడ ఇంక పవన్ కంప్లెయింట్ కళ్యాణ్ న్యాయం చేయాలి ఇట్టాంటి ఆళ్ళకి. ఇక గొప్పోళ్ళ దగ్గరికెళ్లారు. గొప్ప గొప్ప మనుషులున్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయనే 3 అంశాలు మీకు తెలుసు కదా! 1, 2, 3 మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంకొకళ్ళకి న్యాయం చేసేదేంది? సో, ఇప్పుడు ఇట్టాంటి ఆళ్ళందరి న్యూస్ దేనికి? అరే ప్రజలకి ఏం జేయాలి? రాష్ట్రం ఏంటి? రాష్ట్రం బాగుండాలంటే ఏం జేయాలి? ఈ బాగుపడే డిబేట్‌లు పెట్టమనండి. పనికిమాలిన సోది ఇయన్నీ డైవర్ట్ జేయటానికి. ఇప్పుడు ఎవడో సూపర్ సిక్స్ అడగట్లేదు గదా! ఎందుకు? అంతా వరదలు, అవును. లేదంటే ఆ హీరోయిను, లేదంటే ఈళ్ళ పెళ్ళాం, ఈళ్ళ రెండో భార్య, లేదంటే మొదటి భార్య కొట్టుకుంటున్నారా లేదా? దీన్ని పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్ట్రీమింగ్ బెట్టి ఎవడికన్నా ఉపయోగం ఉందా? ప్రజలకేమన్నా దీనికి సంబంధించి ఉపయోగం ఉందా? కనీసం ఆ నియోజకవర్గాలకన్నా ఉపయోగం ఉంటదా దానివల్ల? సో, ఏందంటే ప్రజలకి అవసరమైనటువంటి అంశాల మీద ఈరోజు మేజర్‌గా ఉన్నటువంటి ఛానల్ డిస్కషన్ ఉండవు. ఈరోజు నిజంగా వరదలు ఇక్కడున్నటువంటి మీడియా ఛానల్స్ ఎంత మేర సహాయం చేసింది చెప్పండండి? ఇదే ఇప్పుడు మెయిన్ స్ట్రీమింగ్‌గా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ మరి వాళ్ళ వంతు వాళ్ళు నిజంగా జరుగుతుంటే ఇప్పటికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకో, లేదంటే ఎక్కడో లోపల ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఫుడ్ గూడా అందకపోతే దాని మీద ఎక్కడుంది డిస్కషన్?
చంద్రబాబు నాయుడు బోటెక్కాడు. చంద్రబాబు నాయుడు అదెక్కాడు. చంద్రబాబు నాయుడు ట్రైను పక్కన నిలబడితే తురుట్లో తప్పిందంట. ఇట్ట కూడా ఉంటదా? మీరు ఆ వీడియో మొత్తం చూసారో లేదో? చూసా. ఆల్రెడీ కేకలేస్తా ఉన్నారు. ఆయన పక్కన నిలబడ్డాడు. ట్రైను పక్కన ట్రాక్ మీద ఆయన ట్రాక్ మధ్యలో నిలబడితే ట్రైన్ ఫాస్ట్‌గా వస్తా ఉంటే సెక్యూరిటీలు గబక్కన లాగితే, అమ్మ! త్రుట్లో తప్పింది ప్రమాదం అంటే, కనీసం మనం వినటానికి, చూడటానికన్నా ఉంటది. కాదండి రైల్వే ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నట్టుగా పక్కన ఉన్నాడు అక్కడ. త్రుట్లో తప్పింది ప్రమాదం అని పెద్ద హెడ్డింగ్‌లు. చంద్రబాబు నాయుడుకి అమ్మో! అసలు ఈ వరదల్లో చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ట్రైన్‌కి అడ్డం పడబోయాడు అన్నట్టు రాశారు. ఇలాంటి వార్తలతో రాష్ట్రాన్ని ఆల్రెడీ భ్రష్టు పట్టించారు. ఇప్పుడు గూడా అంతే. అసలు అమరావతికి 15,000 మొన్న అప్పిస్తానంటే కొన్ని మీడియా ఛానెల్స్ అయితే అమరావతికి 15,000 కేంద్రం ఉచితంగా ఇస్తుందని రాశారు. ఉచితంగా ఇస్తుందా? 15,000 అప్పుకి వాళ్ళు షూరిటీ ఉండి ఇప్పిత్తారంట. అవును. అంటే చంద్రబాబు నాయుడు మొహం చూసి అప్పు గూడా ఇవ్వట్లేదా? ఆళ్ళెవడో షూరిటీ ఉంటే తప్ప అప్పు గూడా వచ్చే పరిస్థితి లేదని జెప్పి ఇండైరెక్ట్‌గా ఒప్పుకుంటున్నారా ఈళ్ళు? అది అట్లనే ఉంది గదా! వాళ్ళు జూస్తే. సో, ఇలాంటి వార్తలతో ఉపయోగం లేదు. సో, ప్రజలు గూడా వాస్తవాలకు తెలుసు. మొన్న గూడా వాస్తవాలు వాళ్ళకి తెలుసు. బట్ ఆశపడుండొచ్చో, లేదంటే ఇంకేదైనా ఈవీఎం లాంటిది జరిగుండొచ్చో ఇట్లా గెలిసారు. గెలిసారు కాబట్టి 5 ఏళ్ళు పరిపాలన అందించండి. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఏ రోజు మంచి పరిపాలన అందించలా. ఆఖరి దశలో అన్నా అందించమని అడుగుతా ఉన్నా. రైట్. ఒకసారి ఆంధ్ర, తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు కావస్తుంది. సో, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకునే కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. రెండోది అక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చి 4 నెలలు కావలసింది. సో, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అసలు పాలన ఎలా ఉందని మీరు చెప్తారు? నా దృష్టిలో 2 రాష్ట్రాలు 2 వరస్ట్ పాలన నడుస్తుందంట. హ్మ్. తెలంగాణలోనే అలానే ఉంది. హ్మ్. ఆంధ్రాలో గూడా అంతకంటే దారుణంగా ఉంది. హ్మ్. తెలంగాణలో రోజు కూల్చివేతలు, లేదంటే బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్. నిన్న చూస్తే యూట్యూబ్ ఛానెల్స్ మీద అవును. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు. అది చాలా తప్పు గదా! అవును. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ అనేది ఈరోజు దాంట్లో దాదాపుగా 80% ఆఫ్ ద ఎవరైతే ఎంప్లాయీస్ అందరూ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులే. అవును. మెయిన్ స్ట్రీమ్ నుంచి వచ్చిన జర్నలిస్టులే. అవును. ట్రూ. ట్రూ. వాళ్ళందరూ పనిచేసి మెయిన్ స్ట్రీమ్ నుంచి వచ్చి ఇప్పుడు యూట్యూబుల్లో చేస్తా ఉన్నారు వర్క్. అంటే కొంత సాలరీలు హైక్ అవ్వటం వల్లో, లేదంటే ఇండివిడ్యువాలిటీ ఉండాలనో, లేదంటే ఆ సంస్థల నుంచి కొత్త సంస్థకెళ్ళాలనో అట్లా పనిచేసేవాళ్ళే. సో, వాళ్ళందరిని యూట్యూబ్‌లో ఇలా జర్నలిస్ట్‌లా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు. అసలు వాళ్ళకన్నా కొసరు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారంటే, కొసరు వాళ్ళు అసలు వాస్తవాలు చూపిస్తున్నారు కాబట్టి, కొసరు వాళ్ళకి ఆ మాత్రం ఉంటది. అసలెవరు కొసరెవరు? ఈయనే కొసరు గదా! వాస్తవం కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు. కొసరాయన ముఖ్యమంత్రి అయ్యాడు గదా! అసలోళ్ళు అవ్వలేదు గదా! కాంగ్రెస్ పార్టీలో. జనరల్‌గా కాంగ్రెస్ పార్టీలో అసలోళ్ళు ముఖ్యమంత్రి అయ్యారా? కొసరాయన అయ్యాడా? కొసరాయన అయ్యాడు రేవంత్ రెడ్డి. అందుకని కొసరోళ్ళు వద్దంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు కనుసైగల్లో తెలంగాణ రాష్ట్ర పాలన నడుస్తుంది. 100%. మేము డిక్లేర్ చేస్తున్నాం ఆ మాట ఇప్పుడు. 100%. నిజంగా ఇంకొక మాట. మొన్నొచ్చినటువంటి వరదలప్పుడు అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ గాని ఉండుంటే, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండుంటే ఆంధ్రప్రదేశ్‌లో సేమ్ ఇదే సిట్యుయేషన్‌లో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కుట్ర పన్ని విజయవాడకు వరదను వదిలాడని చెప్పేవాళ్ళు తెలుసా? అవును. అలాంటి గలీజు గాలి మీడియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం భరిస్తా ఉంది. లేదంటే కేసీఆర్ గారంటే అమ్మో! కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కుట్ర పన్ని ఆ వరదన్నిటిని విజయవాడకు తోలేసారు ఖమ్మం నుంచి. అవసరమైతే ట్యాంకర్‌లను తీసుకొనొచ్చి అన్నీ ఈడ పోసేసారు. లేకపోతే మునిగేది కాదని చెప్పేవాళ్ళు. ఈ రోజు శాటిలైట్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరికీ క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయంట. ఇది ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సరే నెగెటివ్ వార్త ఇక్కడ స్ప్రెడ్ ఉంది, అక్కడ చేయడానికి ఉందండి. లేదు. ఈవెన్ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. ఈరోజు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రముఖ ఛానెల్స్‌గా ఉన్నటువంటి 2 ఛానెల్స్ భయపడినటువంటి పరిస్థితుల్లో. అవును. భయపడి వాళ్ళ మీద ఏమైనా వార్తేస్తే ఆ ఛానెల్ ప్రసారాలు అక్కడ ఆపేస్తారేమో అన్నటువంటి భయానక వాతావరణంలో ప్రధాన ఛానెల్స్ ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. ఈవెన్ స్టిల్ ఇక్కడ గూడా అంతే. ఆ స్టిల్ నడుస్తున్నటువంటి పరిస్థితిలో ప్రధాన మీడియా చూపించకపోతే, చూపిస్తున్నటువంటి ఎవరైతే యూట్యూబ్‌లు ఉన్నాయో వాళ్ళ మీద కక్ష కట్టి అరెస్టులు చేసేటటువంటి పరిస్థితి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. సేమ్ ఇక్కడ మా దగ్గర అదే నడుస్తుంది. సేమ్ ఇక్కడ తెలంగాణలో గూడా అదే ఇప్పుడు నడుస్తున్నటువంటి మేమైనా పరిస్థితి. గూడా జర్నలిజం చేయకుండా మేము ఈ ఫీల్డ్‌లోకి రాలేదు. మేము ఎంతో కొంత చదువుకొని మేము కూడా సర్టిఫికేట్స్ అవి తీసుకొని వచ్చాం మేము. మేమేం గొట్టాలతో రాలేదు. లేకపోతే ఇది చేయలేదు. అసలు చెప్పాలి అంటే ఈ రోజు టీడీపీ ప్రభుత్వం గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని మెయిన్ గెలవడానికి రీజన్ అంటే 80% సోషల్ మీడియానే. అదే సోషల్ మీడియా లేకపోతే ఈ రోజు మీ మీద ప్రచారాలొచ్చేవా? మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినప్పుడు మేము కూడా యెస్. వచ్చాం గదా! మేమెళ్లి కవర్ చేయబట్టే కదా ఈ రోజు మీరందరూ ప్రభుత్వాలు ఇంటర్వ్యూలు గూడా ఉన్నాయి గదా! ఆ! చేసినయి. ఆ! అదే యూట్యూబ్ ఛానెల్‌కి అదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు గూడా ఉన్నాయి గదా! ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. అసలు వాళ్ళకన్నా కొసరు వాళ్ళు అని అసలు అనడం ఎంత పెద్ద తప్పు మాట అంటే అది. చ అసలేంది, కొసరేంది ఇప్పుడు అన్నిటిని ఒక రకంగా ఏసి ఎవరైనా నిజంగా తప్పుగా ఉంటే ఇదిగో పలానా యూట్యూబ్ ఛానెల్ పలానా రకంగా ఉంది.
అని వాళ్ళ వరకే మాట్లాడాలి తప్ప, నువ్వు అందరిని అసలు వాళ్ళెవరో మనకు సంబంధం లేదు. వాళ్ళు జర్నలిస్టులా, ఈళ్ళు జర్నలిస్టులా అంటే నువ్వు నాయకుడివా అని ఇంకోళ్ళు కూడా క్వెషన్ చేస్తారు కదా! సో, అది విత్‌డ్రా చేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ఇంకా ఈ హైడ్రా విషయానికొస్తే అటు ఆంధ్రాలో కూడా భారీ కూల్చివేతలు నడుస్తున్నాయని విన్నాను. అండ్ ఇక్కడ తెలంగాణ విషయానికొస్తే మనం ఇంక చెప్పక్కర్లొద్దు. చాలా మంది నిన్న గాక మొన్న సున్నం చెరువు దగ్గర ఎంతోమంది గార్బేజ్‌కి సంబంధించిన అంటే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి దాదాపు 10 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నారంట. రైట్. వాళ్ళుండడం తప్పే కాదనట్లేదు. కాకపోతే వాళ్ళకి కనీసం ఎంతో కొంత నష్టపరిహారం గాని, లేకపోతే పునరావాస కేంద్రాలు చూపించి పంపించేస్తే బావుండేది గదా! ఒక్కటేందంటే, మీరు అక్రమంగా ఉన్నటువంటి కట్టాలని కూల్చేస్తాను అంటే, దాన్నెవడు గూడా అడ్డుకోవట్లేదు పాయింట్ నంబర్. అడ్డుకోవట్లేదు. అవును. దానికి మనం ఒక రూలు, తనకొక రూల్ అనేది ఉండకూడదు. అవును. ఇప్పుడు ఈరోజు 'రామోజీ ఫిల్మ్ సిటీ' అక్రమ నిర్మాణం కాదా? ఈరోజు 'రామానాయుడు స్టూడియో' అక్రమ నిర్మాణం కాదా? మీ తెలుగుదేశం పార్టీయో, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులో ఏదైతే గండిపేట చెరువులకు సంబంధించినటువంటి ఆ లొకాలిటీలో కట్టుకున్నటువంటి ఫార్మ్ హౌస్‌లు అక్రమాలు కాదా? అనేకం ఉన్నాయి గదా! ఇక్కడ గూడా. ఉన్నాయి. 2 ఆంధ్రాకి సంబంధించి ఆయనేదో కూల్చివేతలు గూడా మా దగ్గర గూడా అంటున్నారు గదా! నిజంగా వెల్కమ్. కూల్చండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? విజయవాడ కరకట్టలో ఉన్నటువంటి అక్రమ నివాసాల నుంచి స్టార్ట్ కావాలి గదా! మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం, గోకరాజు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న లింగమనేని ఇటు నుంచి మొత్తం స్టార్ట్ కావాలి గదా! గీతం కాలేజీలే అక్రమ నిర్మాణం గదా! ఆ రోజు మేము కూల్చివేతలకెళ్తే దాదాంతా గగ్గోలు పెట్టారు గదా! సో, ఈరోజు వరకు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే ఎట్లా? 2 పేదవాడికి ఒక న్యాయం, పెత్తందారికి ఒక న్యాయం ఉండకూడదు గదా! మీరన్నట్టుగా నిజంగా నాగార్జున గారిది ఆ రోజు స్టే ఇచ్చింది. అయినా అప్పటికే మీరు కూల్చేశారు. హైకోర్ట్ స్టే ఇచ్చే సమయంలో మీరు కూల్చేశారు. మరి అదే వేగం మిగిలిన మీద చూపిచ్చండి. నారా లోకేష్‌కి సంబంధించి రెడ్ బుక్‌లో నాగార్జున పేరు ఉంది కాబట్టి ఎన్ కన్వెన్షన్‌ని కూల్చారు అన్న మాట కూడా నేను బాగా విన్నాను. దాని గురించి మీరేం చెప్తారు? నేను నమ్ముతున్నా. ఎందుకు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సినిమా హీరో నాగార్జున గారికి ఏం సంబంధం అలాగే లేదు. లోటస్ పాండ్ గోడను కూడా టచ్ చేశారు. సినిమా హీరో నాగార్జున గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. హ్మ్. కానీ జగన్ గారితో కొంచెం ఫ్రెండ్‌షిప్‌గా ఉంటాడనేటటువంటి ఆలోచనతో, హ్మ్. సో, వాళ్ళకేదో ప్రచారానికి పిలిస్తే రాలేదన్న అటటువంటి దాంతోనో, సో, నిజంగా అది కుట్రపూరితంగా కూల్చినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే మిగిలినవి కూడా కూల్చండి అట్లానే ఉంటే. నేనంటున్నాను ఇప్పుడు నాగార్జున గారిది అక్రమం అన్నప్పుడు, మీరు మీరు అనేక మందియి కూడా అక్రమాలున్నాయి గదా! మరి ఆయనదొక్కటే కూల్చి మిగిలినయి ఎందుకు కూల్చలా? ఈరోజు ఇనార్బిట్ మాల్ మొదలుకొని అనేక అపార్ట్‌మెంట్లు, అనేక ఏదైతే సూపర్ ఇదండి మాల్సు, షాపింగ్ మాల్సు ఇవన్నీ గూడా అనేక అక్రమాలతో ఉన్నాయే. అంటే వాటన్నిటికి ఆక్రమించి అంటే చెరువులని వాటన్నిటిని ఆక్రమించి కట్టినయే. లోటస్ మరి పాండ్ కూడా బఫర్ జోన్‌లోనే ఉంది అని అన్నారు. గోడను కూడా టచ్ చేశారు. కోమటిరెడ్డి గారి ఇల్లు గూడా ఉంటది కదా! లోటస్ పాండ్‌లో మరప్పుడు. కాదు ఇప్పుడు లోటస్ పాండ్‌లో జగన్మోహన్ రెడ్డి గారిదున్నప్పుడు కోమటిరెడ్డి గారిదుంది, అనేక మంది రాజకీయ నాయకులదుంది. ఇటు ఆనుకోని దామోదర రాజనరసింహ గారిది గూడా ఇవతల పక్క ఉంటది. ఎన్‌టీవీ ఆ కార్నర్ బిట్ ఆయనదే గదా! అక్కడ. హ్మ్. హ్మ్. అది లోటస్ పాండ్‌కి ఇవతల పక్కే ఉంటది గదా! హ్మ్. మరున్నప్పుడు అందరి చుట్టుపక్కల అందరియి అక్రమే గదా! అప్పుడు. రైట్. అంటే గోడను టచ్ చేశారు గదా! అది అంటే సెక్యూరిటీకి సంబంధించి కొంత ఎవరైనా ఏం చేస్తారంటే వీఐపీ హౌసులకి బయటుంటారు. సెక్యూరిటీకి చిన్న రూముల్లే కట్టి బయటుంటారు కాబట్టి, దాన్ని అక్కడ ట్రాఫిక్ ఏదో అంతరాయం కలుగుతుంది తీసేయమని అని చెప్పి తీసేశారనేది ఉంది. అది గూడా ఏందంటే వాంటెడ్‌గా చేసిందే. సో, అయన్నీ మేము పెద్ద పట్టించుకోదలుచుకోలే. ఎందుకంటే ఇయన్నీ నడుస్తా ఉంటాయి. దాని గురించి ఏదో మేము ఏదో వాళ్ళ మీద మళ్ళీ స్టేట్మెంట్‌లిచ్చి అంత అవసరం గూడా లేదు. సో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు గదా! హైదరాబాద్‌లో ఉంటలే మేము. పర్మనెంట్‌గా తాడేపల్లి నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడే ఉంటున్నారు. ఎప్పుడన్నా సంవత్సరంలో ఒక రోజో, 2 రోజులో వస్తారు వస్తే ఇక్కడికి. అంతకు మించి రారు గాబట్టి, సో, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు గాబట్టి అప్పుడున్నంత సెక్యూరిటీ కూడా ఇప్పుడు వాళ్ళు ఎటు ఇవ్వటం లేదు. సో, ఆంధ్రాలో ఇవ్వట్లేదు, బయట కూడా ఇవ్వటం లేదు. సో, దాని మీద మేము కోర్ట్‌కి గూడా ఎళ్ళాం. సో, వాళ్ళు ఏదో దాన్ని కూల్చేస్తేనో, ఇంకోటో మేము పెద్దగా దాన్ని తీసుకొని దాన్ని ఇంకా సీరియస్‌గా తీసుకొని చేసే అంత ఆలోచన గూడా లేదు. ఒకటైతే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. ఇప్పుడు మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు యాహ్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆయనేమన్నాడు, "లక్ష నాగలితో దున్నిస్తా" అన్నప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీ' దున్నేత్తావా లేదా అన్నాడు. మరిప్పుడు ఆయన దున్నిచ్చలేదు గదా! నువ్వు దున్నిచ్చాలి కదా వచ్చి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 300-400 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే లోపలే. కాకపోతే ఇప్పుడు ఆ గేట్ లోపలికి కూడా అలో చేయనటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అంటే మేము చేసిన గ్రౌండ్ రిపోర్ట్‌లో ఏదుందో అజీజ్ నగర్ కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని ఊర్లున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీని ఆనుకుని లోపలికి చాలా ఊర్లున్నాయి. ఆ ఊరు లోపలికి వెళ్తే వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నమాట. కనీసం మమ్మల్ని గేట్ లోపలికి కూడా రానివ్వట్లేదు. కొంతమంది ఏంటంటే ఒకసారి మీ ఆధార్ కార్డ్‌లు ఇవ్వండి పట్టాలు ఉన్నాయని నార్మల్‌గా అడిగి తీసుకొని అవి తీ తీసేసుకొని రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతున్నారట. అప్పుడు వాళ్ళకి అక్కడ ఇళ్ల పట్టాలిస్తే, ఆ ఇళ్ల పట్టాలిచ్చి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికని చెప్పి పర్మిషన్‌లన్నీ ఇచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, మళ్ళీ రామోజీరావు గారు
వాళ్ళ రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం మొత్తం దాన్ని స్వాధీనం చేసేసుకున్నారు ఆయన్ని. హ్మ్. ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా రామోజీరావుని టచ్ చేసేటటువంటి డేర్ చేయలేదు కదా! హ్మ్. లైక్ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసీ గారు కావచ్చు. హ్మ్. సో, వాళ్ళు లాగేసుకున్నారు. హ్మ్. ఇంకొకటి అక్కడ అంశం ఏందంటే స్టిల్ ఈ రోజుకి గూడా అవన్నీ గూడా రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణలోనే ఉన్నాయి. అవి ప్రజలకిచ్చినటువంటి పట్టాలు. కానీ అవి ఆక్రమణలోనే ఉన్నాయి. ఇంకొకటి అక్కడ రోడ్డుని ఆక్రమించేశారు ఫస్టు. అవును. అక్కడ ఊరెళ్ళాలి. ఆ కొహెడా నుంచి ఏదో రూట్ ఉంటది. ఆ రూట్‌కి వెళ్ళాలి. ఆ విలేజ్‌లకి వెళ్ళాలి అనంటే ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఆ ఫిల్మ్ సిటీ ఆ రోడ్‌లోంచి ఎళ్తే వాళ్ళకి 5 నిమిషాల్లో ఎళ్ళేది. ఇప్పుడు మొత్తం చుట్టూతా తిరిగెళ్ళటం వల్ల అయితే 40, అక్కడ ఒక 45 చెరువు మినిట్స్ ఉండేది. చెరువును కబ్జా చేసి కూడా రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేశారు. రెండోది ఆ ఊర్లకు వెళ్ళాలంటే హ్మ్. వీళ్ళ ఆధార్ కార్డ్ చూపిచ్చి పర్మిషన్ తీసుకొని ఫిల్మ్ సిటీ యాజమాన్యం పర్మిషన్ తీసుకొని ఎళ్ళాలి. హ్మ్. ఇంత దౌర్భాగ్య స్థితి ఆ ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలైతే మాతో ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. రైట్. ఇది వైఎస్ఆర్‌సీపీ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.